హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్రిస్మస్ స్పెషల్ ఫ్రూట్ కేక్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి క్రిస్మస్ స్పెషల్ ఫ్రూట్ కేక్ని బేకరీ వంటి స్టైల్లో అంతే రుచితో మైక్రోవేవ్తో పని లేకుండా ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి క్రిస్మస్ స్పెషల్ ఫ్రూట్ కేక్ని బేకరీ షాప్లో కొనే పని లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి క్రిస్మస్ స్పెషల్ ఫ్రూట్ కేక్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు ఫ్రెష్గా తీసిన ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్లో కట్ చేసిన బాదం పప్పు 3 టేబుల్ స్పూన్లు, కట్ చేసిన జీడిపప్పు 3 టేబుల్ స్పూన్లు, 3 టేబుల్ స్పూన్లు ఎండు బ్లాక్ కిస్మిస్, 3 టేబుల్ స్పూన్లు వైట్ ఎండు కిస్మిస్, 3 టేబుల్ స్పూన్లు కట్ చేసిన చెర్రీస్ ముక్కలు, 3 టేబుల్ స్పూన్లు రెడ్ కలర్ టూటీ ఫ్రూటీ, 3 టేబుల్ స్పూన్లు గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీ ఈ ఆరెంజ్ జ్యూస్లో వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ ఆరెంజ్ జ్యూస్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకొని ఈ డ్రై ఫ్రూట్స్ మీద మూత పెట్టుకొని 1 గంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ని క్యారమిల్ అయ్యేంత వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో ఎక్కడ ఆగకుండా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఈ షుగరు ఈ విధంగా క్యారమిల్ లాగా అవ్వాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ క్యారమిల్లో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారమిల్లో ఈ వాటర్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ క్యారమిల్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యారమిల్ వాటర్ని కొంచెం చల్లారనిచ్చి ఈ క్యారమిల్ వాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ క్యారమిల్ వాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ క్యారమిల్ వాటర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో 1/2 కప్పు వరకు మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఒక విస్కర్తో బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ స్ట్రైనర్లో 1/4 కప్పు వరకు మైదా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా గడ్డలు లేకుండా జల్లించుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ విధంగా గడ్డలు లేకుండా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ముందుగానే తయారు చేసుకున్న ఈ క్యారమిల్ వాటర్ని ఇప్పుడు దీంట్లో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ క్యారమిల్ వాటర్ని 2 సార్లుగా వేసుకొని ఈ బ్యాటర్ని కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ క్యారమిల్ వాటర్ని ఈ కేక్ బ్యాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే గంట సేపు ఆరెంజ్ జ్యూస్లో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ని ఈ కేక్ బ్యాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్ని డ్రై ఫ్రూట్స్ని ఈ కేక్ బ్యాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఆరెంజ్ జ్యూస్ని డ్రై ఫ్రూట్స్ని ఈ కేక్ బ్యాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే జాజికాయ చిన్న ముక్క, చిన్న దాల్చిన చెక్క తీసుకొని ఈ 2 కూడా పొడి చేసుకొని 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కూడా ఈ కేక్ బ్యాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని ఒక అల్యూమినియం కేక్ మౌల్డ్ తీసుకొని ఈ అల్యూమినియం కేక్ మౌల్డ్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా బటర్ పేపర్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని ఈ కేక్ మౌల్డ్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్ని 3 సార్లు ట్యాప్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ మీద గార్నిషింగ్ చేసుకోవాలండి. జీడిపప్పు, బ్లాక్ ఎండ్ కిస్మిస్, రెడ్ కలర్ టూటీ ఫ్రూటీ, గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీతో ఈ కేక్ని గార్నిషింగ్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ విధంగా కేక్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ టిన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక అల్యూమినియం కడాయి తీసుకొని ఈ అల్యూమినియం కడాయి మీద మూత పెట్టుకొని ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ప్రీ హీట్ చేసుకోవాలండి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు మనం రెడీ చేసుకునే ఈ కేక్ బ్యాటర్ టిన్ని ఈ కడాయిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కడాయి మీద మూత పెట్టుకొని ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని 60 నిమిషాలు లో ఫ్లేమ్లో కేక్ని కుక్ చేసుకోవాలండి. 60 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి
ఈ కేక్ని ఒక టూత్ పిక్తో గుచ్చి చూస్తే ఈ కేకు పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ కేక్ని బయట తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ కేక్ని ఒక ప్లేట్లోకి డీమౌల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ని ఒక ప్లేట్లోకి డీమౌల్డ్ చేసుకున్న తర్వాత కేక్ కొన్న బటర్ పేపర్ని తీసేసుకోవాలి. అంతేనండి, క్రిస్మస్ స్పెషల్ ఫ్రూట్ కేకు రెడీ అయిపోయింది. క్రిస్మస్ స్పెషల్ ఫ్రూట్ కేక్ని పీసెస్గా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా క్రిస్మస్ స్పెషల్ ఫ్రూట్ కేక్ని తయారు చేయడం చూశారు కదా. మరి క్రిస్మస్ స్పెషల్ ఫ్రూట్ కేక్ని బేకరీ వంటి స్టైల్లో అంతే రుచితో ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి క్రిస్మస్ స్పెషల్ ఫ్రూట్ కేక్ని బేకరీలో కొనే పని లేకుండా ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి క్రిస్మస్ స్పెషల్ ఫ్రూట్ కేకు ఎంతో స్పాంజీగా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్మస్ స్పెషల్ ఫ్రూట్ కేక్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.